ప్రశ్న ఏంటంటే, నాకు గతంలో దేవుడు ఇంకా అవ్వదన్న పరిస్థితుల్లో, ఇంకా కుదరదన్న స్థితిగతుల్లో, ఇంకా చేత కదన్న జీవితంలో దేవుడు నాకు సహాయం ఇచ్చాడు, నాకు జీవితంలో ఎప్పుడన్నా ఒకసారైనా జయం ఇచ్చాడు అన్నవారు ఉంటే చేతులే తల్లిలు చెప్తారా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు దానికన్నా ఇంకా గొప్ప కార్యము చేయలేడా? నీ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. అందుకని వాక్యం తెలియజేస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలుని ఉపకరణని ఏదియో మర్చిపోతాం. మతిమరుపు రాసి పెట్టుకో కనీసం. అందుకని అంటాం అప్పుడప్పుడు స్తుతి కోటాలు పెట్టుకుని దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. 10 సంవత్సరాలు అయినా కూడా పర్వాలేదు, మళ్ళీ జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఆ రోజు అక్కడ చచ్చి ఉంటా, నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు, కానీ 10 సంవత్సరాలు అయింది, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరలా దేవుడు మమ్మల్ని రక్షించాడు, దేవుడు మమ్మల్ని కాపాడాడు, దేవుడు మాకు జయం ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు, దేవుడు మమ్మల్ని స్తుతించు. You see, you have million reasons to give thanks to God. You have a million reasons to praise God. If you remember it all, దేవుడు ఏదో అయిపోవడం ఏమవుతుంది తెలుసా? నీలో నిరీక్షణ అధికమవుతుంది. ఆ రోజు చేసిన వాడు ఈ రోజు చేస్తాడు, ఆ రోజు సాధ్యమంటే ఈ రోజు సాధ్యం. ఇంత దాటుకుని వచ్చాను. నేను ఎప్పుడు ఒకటే అంటాను, ఎంత దాటుకుని వచ్చామో ఇదంతా ఒక లెక్క దేవుడు చూస్తాడుగా. పదా, ఎన్ని తుఫాన్లు ఎదుర్కొన్నాం, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాం, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాం, ఇదంతా ఒక లెక్క. ఎబెనేజర్ అన్న రాయికి అర్థం ఏంటి? ఇంతవరకు మా తోడుండి నడిపించిన వాడు, ఇంతవరకు మా తోడున్నవాడు, ఇంతవరకు తోడున్నవాడు. నువ్వు సరిగా ఉంటే ఇంకా ముందు తోడుండడా? ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నమ్మేవారు బిగ్గుగా చెబుతామా?